హాయ్ అండి, నేను మీ రమ్య. ఈరోజు అయితే 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠానికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది మనకి హైదరాబాద్ నుంచి 3 to 4 అవర్స్ అయితే జర్నీ పడుతుంది. మేము ఇలా అయితే స్టార్ట్ అయిపోయాము. మిడిల్లో యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు లేట్ అయింది, సో లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాము. అదంతా అయిపోయాక అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాం. వెదర్ అయితే అస్సలు ఏం బాగాలేదు. మేము స్టార్ట్ అయిన కాడి నుంచి ఫుల్ మబ్బులు, రెయిన్ ఇలా అయితే ఉంది. ఇలా అయితే అలా మేము ఎక్కడ అయితే జర్నీ స్టాప్ చేయలేదు, వెళ్ళిపోయాము. ఫైనల్గా అయితే అలంపూర్ అయితే రీచ్ అయిపోయాము. ఈ అలంపూర్ జోగులాంబ విశిష్ట ఏంటంటే, ఈవిడ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. అండ్ ఇక్కడ మనకి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు. అండ్ మేము ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళాం కదా, టెంపుల్ లోపల అయితే వీడియో అలౌ లేదు. సో టెంపుల్ బయటే అనమాట. టెంపుల్ బయట అంటే ఓన్లీ ఆ టెంపుల్ చూపించేంత వరకు. టెంపుల్ చుట్టూ అయితే కొలను ఉంటుంది. ఎందుకు అంటే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు కదా, సో అమ్మవారిని శాంతంగా ఉంచడం కోసం ఆ కొలను అయితే పెట్టారంట. అలాగా ఇక్కడ అమ్మవారి జడలో ఏముంటాయో తెలుసా? అమ్మవారి జడలో పల్లి, తేలు, పాము, కపాలం అయితే ఉంటాయంట. అవి ఎందుకు అని అడిగాను పంతులు గారిని. అడిగితే కొన్ని దోషాల నుంచి వేరు చేయడం కోసం అలా అమ్మవారి ఇలా ఉగ్ర రూపంలో ఇలా ఉంటాయంట. అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిహ్నం అని చెప్పారు. అండ్ ఈ టెంపుల్ వచ్చి మనది ఇప్పుడుది కాదు, ఎప్పుడుదో చాలా పూర్వంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే 1319లో సుల్తాన్ వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు అమ్మవారిని అయితే పక్కన ఒక శివయ్య టెంపుల్లో ఒక చోట్లయితే ఉంచి దాదాపు 650 years అట్లానే పూజించారంట అలా విగ్రహాన్ని. అండ్ ఫైనల్గా అయితే నేను అమ్మవారికి చీర అవి తీసుకొని అయితే వెళ్ళాను. చూస్తున్నారు కదా ఈ కొలను, అది చుట్టూ ఇలానే ఉంటుంది టెంపుల్ మొత్తం. నాకైతే అక్కడ పంతులు గారు ప్రసాదం కింద గాజులు, నిమ్మకాయ ఇచ్చారు. నేను నెక్స్ట్ వీడియోలో అమ్మవారిని ఎక్కడ ఉంచారు, శివాలయం ఎక్కడ ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.